గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మరి ఈరోజు కొత్త చాప్టర్ నిన్న కేంద్రకాల చాప్టర్ కంప్లీట్ అయింది కదా. సో ఈరోజు మళ్ళీ మనకు కొత్త చాప్టర్లోకి వెళ్ళిపోయాం. సో అది వచ్చేసి 8th యూనిట్. మనం 7 యూనిట్స్ వరకు చెప్పుకున్న తర్వాత మళ్ళీ 3 యూనిట్లు చెప్పుకున్నాం. ఏంటిది? ఒకటి అర్ధవాహకాల గురించి చెప్పుకున్నాం, మరియు పరమాణులు మరియు కేంద్రకాలు. అంటే ఫస్ట్ 7 యూనిట్స్ అయిపోయినాయి, 8, 9, 10 యూనిట్స్ అయిపోయినాయి. ఓకేనా? సో ఇది 7th వరకు చెప్పుకున్నాం కదా. అంత తర్వాత కంటిన్యూషన్ 8th యూనిట్ అయస్కాంతత్వ ద్రవ్యం. సో మనకు లాంగ్ క్వశ్చన్ సంబంధించినటువంటి 3 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఒకటి తరంగాలు, ప్రవాహ విద్యుత్ అండ్ కేంద్రకాలు. సో లాంగ్ క్వశ్చన్ సంబంధించినటువంటి మనకు చాప్టర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. మీరు ఒక్కసారి వాటిని కంప్లీట్ చేసుకోండి. కంపల్సరీ అందులోకి మనకు 2 మార్క్స్ 2 లాంగ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో 4 మార్క్స్ కూడా దాదాపు అయిపోయినాయి. మిగతా ఒక 2 మార్క్స్ 4 మార్క్స్ సంబంధించిన ఒక 4 మార్క్స్ యూనిట్ సంబంధించిన ఒక యూనిట్ ఉంటుంది. మిగతా మాక్సిమం 2 మార్క్స్ సంబంధించిన ఉంటుంది. సో ఇది 8th యూనిట్ వచ్చేసి అయస్కాంతత్వం ద్రవ్యం. సో అయస్కాంతత్వం ద్రవ్యం. సో ఈ అయస్కాంతత్వం ద్రవ్యాల్లో మనకు 2 మార్క్స్ అడగచ్చు. వెరీ షార్ట్ క్వశ్చన్, 2+2 అడగచ్చు, లేకపోతే ఒక 4 మార్క్స్ క్వశ్చన్. సో మాక్సిమం 4 మార్క్స్ క్వశ్చన్ అడగదు. ఎందుకంటే ఇంతకుముందు అయస్కాంతాల్లో రకాలు ఫారా అయస్కాంతం, డయా అయస్కాంతం, ఫెర్రో అయస్కాంతం అనే అయస్కాంతాల్లో ఉన్నటువంటి రకాలు ఉండే. సో అది 4 మార్క్స్ క్వశ్చన్ ఎక్కువ అడుగుతుండే. సో ఆ 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఆ అయస్కాంతాల రకాల ఫారా, డయా, ఫెర్రో అయస్కాంతాల గురించి టాపిక్ తీసేయడం జరిగింది 30%. కాబట్టి సో మాక్సిమం 2+2 అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్ కూడా అడగడానికి చేసింది. సో అయస్కాంతత్వం గురించి చెప్పుకోవాలంటే మనకు చాలా ఉంటుంది. సో మనం చిన్న తరగతి నుంచి కూడా చెప్పుకున్నాం కదా. ఈ అయస్కాంతాన్ని ఈ అయస్కాంతత్వం మనం చిన్న అంటే మనము ఫిజిక్స్ అంటే భౌతిక రసాయన శాస్త్రం చదువుకున్నప్పటి నుంచి మనకు అంటే ఈ అయస్కాంతం గురించి టాపిక్ అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ అయస్కాంతాన్ని మాగ్నస్ అనే ఒక గొర్రెల కాపరి అనే ఆయన కనుగొన్నాడు. ఏంటి తెలుసు కదా ఆ స్టోరీ అంతా. సో అదంతా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో సహజ అయస్కాంతాలను మనం ఏమంటారు, లోడ్ స్టోన్స్ అని అంటారని తెలుసు. ఏంటిది? సహజ అయస్కాంతాలను ఏమంటారు? లోడ్ స్టోన్ అంటారు. అదేవిధంగా బలమైన అయస్కాంతాన్ని ఏమంటారు అంటే నిమోడైనియం అని అంటారు. బలమైన అయస్కాంతాన్ని ఏమంటారు? నిమోడైనియం. సో బలమైన అయస్కాంతాన్ని ఏమంటారు? నిమోడైనియం. అంటే నిమోడైనియం అంటే ఏంటి? పెద్ద పెద్ద ఇప్పుడు మనము పదార్థాలను అంటే ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయి కదా, ఐరన్కి సంబంధించిన అవన్నీ చెప్పడానికి దానిలో ఏముంటుందంటే నిమోడినియం అనే దాని ఉంటుంది. ఇది బలమైన అయస్కాంతము. సో అయస్కాంతం అంటే ఏంటి? ప్రతి లోహ పదార్థాలని ఇది ఆకర్షిస్తుంది కదా. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ అయస్కాంతానికి భూమి కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సహజ అయస్కాంతం, భూమి యొక్క అయస్కాంతం. భూమి కూడా మనము అన్ని పదార్థాలను ఏం చేస్తుంది? భూమి అనేది ఒక ఆకర్షణకి లోనే తీసుకుంటుంది. సో మనము అయస్కాంతత్వానికి మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. అయస్కాంతత్వం ఏముంటుందో, అయస్కాంతంలో నార్త్ సౌత్ అనే 2 ధ్రువాలు ఉంటాయి. ఓకేనా? సో అయస్కాంతీకరణకు సరైన పరీక్ష ఏది? అయస్కాంతీకరణకు ఆవేశ పరీక్షకు సరైన పరీక్ష ఏంది? ఆకర్షణ, వికర్షణ. అంటే వికర్షణే సరైన పరీక్ష అని మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా. సో ఎందుకు అయస్కాంత ఆకర్షణ అనేది 2 విజాతి ధ్రువాల మధ్య, అంటే ఒక సజాతి, ఒక విజాతి ధ్రువ, ఒక నార్త్, ఒక సౌత్ మధ్యన ఉంటే ఆకర్షణ ఉంటుంది. కానీ విజాతి అనేది నార్త్ సౌత్ల మధ్యనే ఉంటుంది. కాబట్టి ఒక అయస్కాంతీకరణకు మనకు సరైన పరీక్ష ఏంటిది? వికర్షణ సరైన పరీక్ష అని కూడా ఇంతకుముందు తెలుసుకున్నాం. అదంతా జరిగిన టాపిక్. సో ఈ విధంగా కానీ మనం అయస్కాంతాలపై చాలా ప్రయోగాలు చేసింది 1850 సంవత్సరాల్లో అయస్కాంతత్వంపై చాలా ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే వెబర్. ఈయన గురించి చెప్పుకోవాలి, వెబర్. సో 1850 సంవత్సరంలో ఈయన చాలా అయస్కాంతకు సంబంధించినటువంటి అయస్కాంతత్వం మీద పరిశోధన చేశారు. అందుకే ఈయన ధ్రువసత్వం మీద అదేవిధంగా అయస్కాంత క్షేత్రం మీద, అదేవిధంగా అయస్కాంత తీవ్రతకు అంటే అయస్కాంత క్షేత్రం ధ్రువసత్వానికి మరియు అయస్కాంత క్షేత్రానికి మరియు అయస్కాంత తీవ్రతలకు
ఈయన ప్రమాణాలు పెట్టడం జరుగుతుంది. వెబర్ అనే ప్రమాణాలు తీసుకుంటారు. ఏంటి ధ్రువసత్వము, మరి ఇవి ధ్రువసత్వం అంటే ఏంది, అయస్కాంత క్షేత్రం అంటే నేను మళ్ళీ చెప్తా, అయస్కాంత క్షేత్రానికి మరియు అయస్కాంత క్షేత్ర తీవ్రతకు ఏంటిది ప్రమాణాలు వెబర్గా తీసుకుంటాము. ఏంటిది వెబర్గా తీసుకుంటాం. వెబర్ అనే శాస్త్రవేత్త ఈ అయస్కాంతం గురించి కనుక్కున్నాడు కాబట్టి, ఈయన తెలుసుకున్నాడు కాబట్టి ఆయన పేరు మీదుగా వెబర్ అని పెట్టారు. సో ఈ విధంగా ఫస్ట్ మొదటిగా కనుక్కున్నది ఎవరు, మ్యాగ్నస్. అందుకే మ్యాగ్నెటిజం, అయస్కాంతం ఏమంటాం, మ్యాగ్నెటిక్ అంటే అయస్కాంతత్వం. అందుకే మాగ్నస్ అనే ఫస్ట్ ఆ యొక్క గొర్రెల కాపరి ఈ అయస్కాంతం గురించి తెలుసుకుంది కాబట్టి మ్యాగ్నెటిక్ అనే అయస్కాంతం అనే పేరు వచ్చింది. అంతా మనకు ఇది ఇంట్రొడక్షన్. ఓకేనా. సో మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇందులో మెయిన్గా మనము చూద్దాం. మరి ఈరోజు మనం చూసే టాపిక్ గురించి చూద్దాం. ఫస్ట్ది ధ్రువసత్వము. M = 2L అంటారు. ఇది ఏ విధంగా వస్తుందో నేను చెప్తాను. ధ్రువసత్వము M = 2L. సో నెక్స్ట్ అయస్కాంత భ్రామకం. దీన్ని క్యాపిటల్ M తో సూచిస్తారు. ఓకేనా. అయస్కాంత భ్రామకం. అదేవిధంగా నెక్స్ట్ది అయస్కాంత అభివాహం. అయస్కాంత అభివాహం దీన్ని పైతో సూచిస్తారు. ఓకేనా. నెక్స్ట్ అయస్కాంత క్షేత్రం. దీన్ని ఈతో ఇస్తాం, అయస్కాంత క్షేత్రం. ఓకేనా. అయస్కాంత క్షేత్రం. నెక్స్ట్ అయస్కాంత ప్రేరణ. అయస్కాంత క్షేత్ర ప్రేరణ. అయస్కాంత క్షేత్ర ప్రేరణ. అయస్కాంత క్షేత్ర ప్రేరణ ఉంటుంది, బీతో సూచిస్తాము. బీతో సూచిస్తాం. నెక్స్ట్ అయస్కాంత క్షేత్ర తీవ్రత. అయస్కాంత క్షేత్ర తీవ్రత. అయస్కాంత క్షేత్ర తీవ్రత. అయస్కాంత క్షేత్ర తీవ్రత. సో దీన్ని H తో సూచిస్తాం. దీన్ని H తో సూచిస్తాం. నెక్స్ట్ అయస్కాంతీకరణము. అయస్కాంతీకరణము. అయస్కాంతీకరణం అంటారు, లేకపోతే అయస్కాంతీకరణ తీవ్రత అని కూడా అంటారు. దీన్ని I తో సూచిస్తాం. సో I = M/V. సో వీటి గురించి మనం తెలుసుకుందాం ఏదో క్లాస్. ఓకేనా. ఫస్ట్ ధ్రువసత్వము అంటే ఏంటిదో మనం చూద్దాం. ఫస్ట్ ఏంటిది ధ్రువసత్వము. సో మనము అయస్కాంతానికి ఏముంటుంది, ఆకర్షణ లేదా ఆకర్షణ మరియు వికర్షణ రెండు ఉంటాయి కదా మనకు. సో ఈ అయస్కాంతానికి ఆకర్షణ లేదా వికర్షణ అనే ధర్మాన్ని, ఈ అయస్కాంత ఆకర్షణ లేదా వికర్షణ, అయస్కాంత క్షేత్రంలో ఉండే ఈ ఆకర్షణ లేదా వికర్షణ కలిగి ఉన్నటువంటి ధర్మాన్ని ఏమంటున్నామంటే ధ్రువసత్వము అంటున్నాము. ధ్రువసత్వం అంటే ఏంది, అయస్కాంతానికి గల ఆకర్షణ లేదా వికర్షణ గలటువంటి ధర్మాన్ని ఏమంటున్నాము, ధ్రువసత్వము అంటున్నాము. సో ధ్రువసత్వం అంటే ఏంది, M = 2L గా తీసుకుంటాము. M = 2L. మరి M = 2L అంటే 2L అనేది అయస్కాంతం యొక్క మొత్తం పొడవును తెలియజేస్తుంది. సో మనం ఇప్పుడు ఒక దండాయస్కాంతాన్ని తీసుకున్నట్టయితే ఇది నార్త్, ఇది సౌత్ కదా. సో ఈ మధ్య భాగంలో తీసుకున్నట్టయితే దీని L, ఇది L + L = 2L. సో అంటే అయస్కాంతానికి ఉన్నటువంటి ఆకర్షణ లేదా వికర్షణ ధర్మాన్ని ఏమంటున్నాము, ధ్రువసత్వము అంటున్నాము. ధ్రువసత్వం M = 2L చూసుకుంటున్నాము. దీని యొక్క ప్రమాణాలు తీసుకున్నట్టయితే ధ్రువసత్వానికి ప్రమాణాలు ఏంటిదంటే వెబర్. ధ్రువసత్వానికి స్మాల్ m తో సూచిస్తాం. దీని యొక్క ప్రమాణాలు ఏమవుతుంది, వెబర్. ఇంకో రకంగా చూసేయాలంటే M = 2L అంటే పొడవు రెండు పొడవులు కదా, అంటే M × M ఏమవుతుంది, మీటర్ స్క్వేర్ అవుతుంది. ఏంటి మీటర్ స్క్వేర్ అంటే ఆంపియర్ × మీటర్ స్క్వేర్ గా తీసుకోవచ్చు. ఆంపియర్ × మీటర్ గా కూడా తీసుకుంటాము. ఏంటి ప్రమాణాలు ఆంపియర్ × మీటర్ గా కూడా తీసుకుంటాము, లేదా ఆంపియర్ ×
మీటర్ గా కూడా తీసుకుంటాము 2L కాబట్టి ఓకేనా. సో ప్లస్ కదా ఇంటూ కాదు, పొడవు ఇంటూ పొడవు L ప్లస్ L కాబట్టి మీటర్, ఆంపియర్ ఇంటూ మీటర్ లేదా వెబర్ గా ఈ యొక్క ధ్రువసత్వం అంటాం. ధ్రువసత్వం అంటే ఏంది? ఒక అయస్కాంతం యొక్క ఆకర్షణ లేదా వికర్షణ ధర్మాన్ని ఏమంటున్నామంటే ధ్రువసత్వం అంటున్నాము. స్మాల్ m = L గా తీసుకుంటాము ఓకేనా. నెక్స్ట్ మరి ధ్రువసత్వం దేనికో చూడండి. అయస్కాంత భ్రామకము క్యాపిటల్ M తో సూచిస్తాము. అయస్కాంత భ్రామకాన్ని దేనితో సూచిస్తున్నాము? క్యాపిటల్ M తో సూచిస్తున్నాము. సో అయస్కాంత భ్రామకం అంటే ఏంటంటే అయస్కాంతం యొక్క ధ్రువసత్వానికి మరియు అయస్కాంతం యొక్క మొత్తం పొడవులకు మధ్య గల లబ్ధాన్ని, అయస్కాంత పొడవు యొక్క మొత్తం పొడవుల యొక్క మధ్య లబ్ధాన్ని ఏమంటున్నామంటే అయస్కాంత భ్రామకం అంటున్నాము. అయితే అయస్కాంత భ్రామకం అంటున్నాం. అయస్కాంత భ్రామకం M = అయస్కాంతం యొక్క ధ్రువసత్వానికి అంటే స్మాల్ m మరియు అయస్కాంతం యొక్క మొత్తం పొడవు అంటే ఏంది 2L లబ్ధాన్ని ఏమంటున్నామంటే అయస్కాంత భ్రామకం అంటున్నాము. సో ఇక్కడ చూడండి, దీనికి ప్రమాణాలు చూడండి. ఆల్రెడీ M అంటే ఏంది? అయస్కాంత భ్రామకం. స్మాల్ m అంటే ఏంది? ధ్రువసత్వానికి ఏంటిది? ఆంపియర్ మీటర్ అని మనకు తెలుసు కదా. సో 2L ఇంటూ ఈ పొడవుకు 2L కు ఏంది? ఆంపియర్ ఇంటూ మీటర్ అంటే ఆంపియర్ మీటర్ స్క్వేర్. సో దీని యొక్క ప్రమాణాలు ఏం పడుతుంది? ఆంపియర్ మీటర్ స్క్వేర్. దీన్ని ఇంగ్లీష్లో రాస్తే AM స్క్వేర్. దీన్ని ఇంకా రకంగా రాయాలంటే ఆంపియర్ మీటర్ స్క్వేర్, ఆంపియర్ ఇంటూ మీటర్ స్క్వేర్. సో ఏంటిది? అయస్కాంత భ్రామకానికి యొక్క ప్రమాణాలు ఏంది? ఆంపియర్ ఇంటూ మీటర్ స్క్వేర్. అయస్కాంత భ్రామకం దేంతో ఇస్తాం? క్యాపిటల్ M తో సూచిస్తాం. అయస్కాంత భ్రామకం అంటే ఏంది? అయస్కాంతం యొక్క ధ్రువసత్వానికి మరియు అయస్కాంతం యొక్క మొత్తం పొడవులకు మధ్య లబ్ధాన్నే ఏమంటున్నాము? అయస్కాంత భ్రామకం అంటున్నాము. అయస్కాంతం యొక్క ధ్రువసత్వం అంటే ఏంది? స్మాల్ m. అయస్కాంతం యొక్క మొత్తం పొడవు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. అయస్కాంతం యొక్క మొత్తం పొడవు ఏమవుతుంది? 2L. ఈ రెండింటి మధ్య లబ్ధాన్ని ఏమంటామంటే అయస్కాంత భ్రామకం. సో అయస్కాంత భ్రామకం యొక్క ప్రమాణాలు ఏమైతే ఆల్రెడీ ధ్రువసత్వానికి ప్రమాణాలు మనం ఆంపియర్ మీటర్ అనుకున్నాం కదా. సో ఆంపియర్ మీటర్ ఇంటూ 2L. సో ఇక్కడ కూడా పొడవు, దీనికి కూడా ప్రమాణం ఏంటి? మీటర్. సో ఆంపియర్ మీటర్ ఇంటూ మీటర్ ఏమవుతుంది? ఆంపియర్ మీటర్ స్క్వేర్. సో ప్రమాణాలు ఆంపియర్ ఇంటూ మీటర్ స్క్వేర్. ఏంది? అయస్కాంత భ్రామకానికి ప్రమాణాలు ఏంటి? ఆంపియర్ మీటర్ స్క్వేర్. అదేవిధంగా నెక్స్ట్ ఏంటిది? అయస్కాంత అభివాహము. నెక్స్ట్ ఏంటి? అయస్కాంత అభివాహము. సో అయస్కాంత అభివాహం చూసుకున్నట్టయితే ప్రమాణ వైశాల్యం గుండా లేదా నిర్దిష్ట వైశాల్యం గుండా పోవు మొత్తం అయస్కాంత బలరేఖల సంఖ్యనే ఏమంటున్నాము? అయస్కాంత అభివాహం అంటున్నాము. ఆడ ఇంతకుముందు మనం విద్యుత్ అయస్కాంత అభివాహం ఏమనుకున్నాము? ప్రమాణ వైశాల్యం గుండా పోవు విద్యుత్ బలరేఖల సంఖ్యలు అన్నాం. ఇక్కడ అయస్కాంత అభివాహం అంటే ఏంది? నిర్దిష్ట వైశాల్యం గుండా పోవు అయస్కాంత బలరేఖల సంఖ్యనే ఏంటున్నాము? అయస్కాంత అభివాహము అంటున్నాము. సో అయస్కాంత అభివాహము π = B × ds. సో దీన్నే అయస్కాంత అభివాహం అంటారు. అయస్కాంత అభివాహం అని అంటారు. అయస్కాంత అభివాహం అంటే ఏం చేస్తుంది? ప్రమాణ వైశాల్యం గుండా లేదా నిర్దిష్ట వైశాల్యం గుండా పోవు అయస్కాంత బలరేఖల సంఖ్యని ఏమంటున్నాము? అయస్కాంత అభివాహము అని అంటున్నాము. అయస్కాంత అభివాహం అంటున్నాము. దీనికి ప్రమాణాలు వచ్చేసి వెబర్ లేదా ఆంపియర్ మీటర్. దీనికి ప్రమాణాలు వచ్చేసి వెబర్ లేదా ఇంకోటి ఏమైనా ఆంపియర్ మీటర్. దీని యొక్క ప్రమాణాలు ఏంటి? వెబర్ లేదా ఆంపియర్ మీటర్. గుర్తుపెట్టుకోండి, మనకు 2 మార్క్స్ క్వశ్చన్లు అడుగుతాడు. అయస్కాంత భ్రామకము లేదా అయస్కాంత క్షేత్రము, అయస్కాంత ప్రేరణకు వాటి యొక్క ప్రమాణాలు ఏంటిదని కూడా అడగడం జరుగుతుంది ఒక్కొక్కసారి 2 మార్క్స్. అందు గురించి వీటి డెఫినేషన్లు, దాని యొక్క ప్రమాణాలు చెప్తున్నాం. ఓకేనా. సో దీనికి వెబర్ లేదా ఏమంటాము? ఆంపియర్ మీటర్ తీసుకుంటాము. లేదా వెబరు లేదా ప్రమాణం ఏంది? ఆంపియర్ మీటర్. ఏది? అయస్కాంత అభివాహం. అయస్కాంత అభివాహం ఏంది? ఒక నిర్దిష్ట ప్రమాణ వైశాల్యం గుండా ఒక వైశాల్యం తీసుకుంటే ఆ వైశాల్యం గుండా మొత్తం పోవు అయస్కాంత బలరేఖల సంఖ్యను ఏమంటున్నాము? అయస్కాంత అభివాహము అని అంటున్నాము. దీన్ని
పైతో సూచిస్తున్నాము. సో ఇది అయస్కాంత అభివాహము. ఏంటిది? అయస్కాంత అభివాహం పై ఈక్వల్ టు మనకి ఏమని తెలుసు, బి ఇంటూ డెల్టా ఎస్. ఓకేనా? దీని యొక్క సమీకరణం. ఓకేనా? సో అయస్కాంత అభివాహం అంటే ఇది. నెక్స్ట్ అయస్కాంత క్షేత్రము. అయస్కాంత క్షేత్రం ఈతో సూచిస్తున్నాము. ఏంటిది? అయస్కాంత క్షేత్రం దేనితో చూస్తున్నాము? ఈతో చూస్తున్నాము. అయస్కాంత క్షేత్రం అంటే ఏం లేదు, మనము అయస్కాంతం తీసుకుంటే ఏంది, దీన్ని బలరేఖలు ఉంటాయి కదా, ఈ విధంగా బలరేఖలు ఎట్లా పోతాయి, నార్త్ టు సౌత్. ఆల్రెడీ మనకు తెలుసు కదా బలరేఖలు ఎట్లుంటాయి, నార్త్ టు సౌత్ పోతాయి కదా. సో అంటే అయస్కాంత క్షేత్రం అంటే ఏంది, అయస్కాంత బలరేఖలు ఎంత మేరకు విస్తరించి ఉంటాయో, అయస్కాంత బలరేఖలు ఎంత మేరకు విస్తరించి ఉంటాయో తెలిపే దానిని ఏమంటారు అంటే అయస్కాంత క్షేత్రము. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ అయస్కాంత బలరేఖలు ఎంత మేరకు విస్తరించే అంత మేరకు ఈ అయస్కాంతము దాని యొక్క అయస్కాంత క్షేత్రం అంటే దాని యొక్క ప్రభావం అనేది చూపుతుంది. అంటే ఒక వస్తువును ఇప్పుడు ఈ బలరేఖలు ఇప్పుడు ఇక్కడ వరకు విస్తరించినాయి, ఇక్కడ పెట్టినాం అనుకో ఈ లోహాన్ని ఏం చేస్తుంది, ఆకర్షిస్తుంది. సో ఈ అయస్కాంత బలరేఖల కంటే కొంచెం దూరం పెట్టినాం అనుకో అది అప్పుడు ఆకర్షించేది. ఎందుకంటే దాని తీవ్రత లేదు. తీవ్రత అనేది దేనిపైన ఆధారపడుతుంది అంటే అయస్కాంత క్షేత్ర తీవ్రత అనేది దేని మీద ఆధారపడుతుంది, అయస్కాంత బలరేఖల సంఖ్య పైన ఆడుతుంది. అంటే ఒక అయస్కాంతం యొక్క బలరేఖల సంఖ్య ఎంత వేరకు ఉంటుందో తెలిపేదే అయస్కాంత క్షేత్ర తీవ్రత. ఏంటిది? అయస్కాంత క్షేత్ర తీవ్రత తెలియజేస్తుంది. సో దీని యొక్క అయస్కాంత క్షేత్ర తీవ్రతకు ప్రమాణాలు ఏమంటాయంటే టెస్లా అయస్కాంత క్షేత్ర ప్రమాణాలకి టెస్లా, లేదా దీనికి కూడా ప్రమాణాలు వచ్చేసి న్యూటన్ ఫర్ ఆంపియర్ మీటర్ అని కూడా అంటారు. న్యూటన్ ఫర్ ఆంపియర్ మీటర్ అంటారు, లేదా ఇంకో రకంగా చెప్పాలంటే ఆంపియర్ మీటర్ అని కూడా తీసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏ ప్రమాణం తీసుకున్నా ఓకేనా? సో అయస్కాంత క్షేత్రం తీవ్రతను ఏమంటున్నాము, అయస్కాంత క్షేత్రం ఏమంటున్నాం, ఈతో చూస్తున్నాము. సో అయస్కాంత క్షేత్రం అంటే ఏంది, అయస్కాంత బలరేఖల సంఖ్యలు ఎంత మేరకు విస్తరించి ఉంటాయో తెలిపే దాన్ని ఏమంటాము అయస్కాంత క్షేత్ర తీవ్రత అనేది ఉంటుంది. అయస్కాంత క్షేత్ర తీవ్రత అనేది ఈ అయస్కాంత బలరేఖల సంఖ్యలు ఎంత మేరకు ఉంటాయో తెలిపేదే ఈ యొక్క అయస్కాంత క్షేత్ర తీవ్రత. దీని యొక్క ప్రమాణాలు టెస్లా, లేదా ఆంపియర్ మీటర్, లేదా న్యూటన్ ఫర్ ఆంపియర్ మీటర్ కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఇది అయస్కాంత క్షేత్ర తీవ్రత. నెక్స్ట్ ఏంటిది, అయస్కాంత ప్రేరణ. అయస్కాంత ప్రేరణ దేంతో చూస్తున్నాము, క్యాపిటల్ బితో చూస్తున్నాము. అయస్కాంత ప్రేరణ ఏం చేస్తున్నాము, క్యాపిటల్ బితో చూస్తున్నాము. బి ఈక్వల్ టు పై బై ఏ. పై బై ఏ, బి ఈక్వల్ టు పై బై ఏ. అంటే సో అయస్కాంత ప్రేరణ అంటే ఏం చేస్తుందంటే ప్రమాణ వైశాల్యం లేదా నిర్దిష్ట వైశాల్యం గుండా పోవు మొత్తం అయస్కాంత అభివాహంనే, మొత్తం పై బై ఏ అంటున్నాం కదా. సో అంటే ప్రమాణ వైశాల్యం గుండా పోవు అయస్కాంత అభివాహంనే అయస్కాంత ప్రేరణ అంటారు. ఏమంటారు? అయస్కాంత ప్రేరణ అని అంటారు. సో దీనికి ప్రమాణాలు వచ్చేసి వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్. దీన్ని ఏమని రాసుకోవచ్చు, వెబర్ మీటర్స్ ఇన్వర్స్ 2 కూడా రాసుకోవచ్చు. వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్, లేదా టెస్లా దీన్ని క్యాపిటల్ టీతో కూడా ఇస్తారు. సో అయస్కాంత ప్రేరణకు ప్రమాణాలు ఏంది, వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ లేదా టెస్లా. దీన్ని వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ ను వెబర్ ఇంటూ మీటర్స్ ఇన్వర్స్ 2 గా కూడా రాసుకోవచ్చు. దీన్ని ఏమంటున్నాము అయస్కాంత ప్రేరణ, క్యాపిటల్ బితో సూచిస్తున్నాము. సో అయస్కాంత ప్రేరణ అంటే ఏం తెలియజేస్తుంది, ఒక నిర్దిష్ట వైశాల్యం లేదా ప్రమాణ వైశాల్యం బి ఈక్వల్ టు పై బై ఏ. అంటే ఏ అంటే ఏంది, వైశాల్యం, ప్రమాణ వైశాల్యం లేదా నిర్దిష్ట వైశాల్యం గుండా పోవు. పై అంటే ఏంది, అయస్కాంత అభివాహం కదా, పోవు అయస్కాంత అభివాహంనే ఏమంటాము అయస్కాంత ప్రేరణ. చూడు ప్రతి దానికి ఒకదానికొకటి లింక్ ఉంటుంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే దీనిపైన ఇది చూడండి, అయస్కాంత ప్రముఖం అంటే ధ్రువసత్వం మీద లింక్ పడ్డది. అయస్కాంత అభివాహం అయింది అయస్కాంత బలరేఖ సంఖ్యల. అయస్కాంత క్షేత్రం వల్ల దేని మీద నిలబడ్డది, అయస్కాంత బలరేఖల మీద ఆధారపడి ఉంది కదా. సో అయస్కాంత ప్రేరణ వల్ల అయస్కాంత అభివాహం అంటే ప్రమాణ వైశాల్యం గుండా పోయే మొత్తం ప్రమాణ వైశాల్యం కదా నిర్దిష్ట వైశాల్యం గుండా ప్రవహించిన అయస్కాంత అభివాహం ఏమంటాము అయస్కాంత ప్రేరణ అని అంటున్నాము. దీని ప్రమాణాలు వెబ్ ఫర్ మీటర్ స్క్వేర్ లేదా ఏమనుకోవచ్చు వెబ్ మీటర్స్ ఇన్వర్స్ 2 అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? సో
అదేవిధంగా నెక్స్ట్ ఉన్నది ఏంది, అయస్కాంత క్షేత్ర తీవ్రత. చూడండి ఇక్కడ అయస్కాంత క్షేత్రం అన్నాము, ఇక్కడ అయస్కాంత క్షేత్ర తీవ్రత ఇక్కడ క్యాపిటల్ హెచ్ తో సూచిస్తున్నాము. ఏంటిది, క్యాపిటల్ హెచ్ తో సూచిస్తున్నాము. సో ఇప్పుడు చూడండి అయస్కాంత క్షేత్రం అంటే మనము, అయస్కాంత క్షేత్రం అంటే ఈ అయస్కాంత క్షేత్ర తీవ్రత అంటే హెచ్. సో తీవ్ర అయస్కాంత క్షేత్రము, అయస్కాంత క్షేత్ర తీవ్రత. సో ఇంటెన్సిటీ, తీవ్రత అనేది ఇంటెన్సిటీ తెలుస్తుంది, క్షేత్రం అనేది అది ఎంత మేరకు ఉన్నది. అంటే క్షేత్రం అంటే ఏమని చెప్పినాము, అయస్కాంత బల రేఖల సంఖ్యలు ఎంత మేరకు ఆవరించి ఉన్నాయో లేదా ఎంత మేరకు విస్తరించి ఉన్నదో తెలిపేదాన్నే అయస్కాంత క్షేత్రం అన్నాం. సో అయస్కాంత క్షేత్ర తీవ్రత అంటే ఏంటో చూడండి, అయస్కాంత బల రేఖలు ఎంత మేరకు ఎంత తీవ్రంగా విస్తరించి, అయస్కాంత బల రేఖలు ఎంత మేరకు ఎంత తీవ్రంగా విస్తరించి ఉన్నాయో తెలియజేసేదే అయస్కాంత క్షేత్ర తీవ్రత. అయస్కాంత క్షేత్ర తీవ్రత అంటే, అయస్కాంత క్షేత్రం అంటే ఎంత మేరకు ఆవరించి ఉన్నాయో తెలిసేదే అయస్కాంత క్షేత్రం. కానీ తీవ్రత అంటే అయస్కాంత బల రేఖలు ఎంత మేరకు విస్తరించి ఉన్నాయో మరియు ఎంత తీవ్రతతో విస్తరించి ఉన్నాయో తెలియజేసేదే అయస్కాంత క్షేత్రం యొక్క తీవ్రత అని అంటారు. అయస్కాంత క్షేత్రం యొక్క తీవ్రత యొక్క ప్రమాణాలు ఆంపియర్ ఫర్ మీటర్. దీన్ని ఇంకో రకంగా రాసుకోవాలంటే ఆంపియర్ మీటర్స్ ఇన్వర్స్ అని కూడా రాసుకోవచ్చు. ఆంపియర్ మీటర్ ఇన్వర్స్ అని కూడా రాసుకోవచ్చు. అయస్కాంత క్షేత్ర తీవ్రత ప్రమాణాలు ఏంది, ఆంపియర్ మీటర్ లేదా ఆంపియర్ మీటర్ ఇన్వర్స్ కూడా రాసుకోవచ్చు. అయస్కాంత బల రేఖలు ఎంత మేరకు ఎంత తీవ్రతతో ఆవరించి ఉన్నాయో తెలియజేసేదే అయస్కాంత క్షేత్ర తీవ్రత. దీన్ని క్యాపిటల్ హెచ్ తో సూచిస్తాము. ఓకేనా, ఇది అయస్కాంత క్షేత్ర తీవ్రత. నెక్స్ట్ ఏమంటున్నాము, లాస్ట్ అయస్కాంతీకరణ తీవ్రత లేదా అయస్కాంతీకరణం. సో దీన్ని ఏం చేసుకుంటున్నాము, I ఈజ్ ఈక్వల్ టు అంటే అయస్కాంతీకరణం I ఈజ్ ఈక్వల్ టు M/V. నిర్దిష్ట ఘనపరిమాణం వద్ద కలిగి ఉన్న అయస్కాంత, ఏమంటే ఏమనుకున్నాము, అయస్కాంత భ్రామకం కదా, నిర్దిష్ట ఘనపరిమాణం వద్ద ఉన్న అయస్కాంత భ్రామకాన్నే అయస్కాంతీకరణం అంటారు. లేదా ఇంకో రకంగా చెప్పాలంటే నిర్దిష్ట ఘనపరిమాణం వద్ద ఉన్న నికర అయస్కాంత భ్రామకాన్ని ఇంకో రకంగా కూడా రాసుకోవచ్చు. I ఈజ్ ఈక్వల్ టు M నికర బై V. అంటే నిర్దిష్ట ఘనపరిమాణం వద్ద కలిగి ఉన్నటువంటి అయస్కాంత భ్రామకాన్నే అయస్కాంతీకరణం అంటారు. దీన్ని క్యాపిటల్ I తో సూచిస్తారు. సో ఈ విధంగా ధ్రువసత్వం, అయస్కాంత భ్రామకం. సో ఓకేనా. సో మరి అదేవిధంగా దీని యొక్క ప్రమాణాలు చూసినట్టయితే ఆంపియర్ బై మీటర్. సో దీని కూడా ప్రమాణాలు ఏంటి, ఆంపియర్ బై మీటర్. సో A/M లేదా AM ఇన్వర్స్. సో దీని కూడా ప్రమాణాలు. సో ఈ విధంగా ప్రతి దానికి ప్రమాణాలు ముఖ్యం. ప్రమాణాలు మనకు అడిగే ఛాయిస్ ఉంటుంది కాబట్టి 2 మార్క్స్ మీరు ఖచ్చితంగా వీటి డెఫినేషన్ మరియు వీటి ప్రమాణాలు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా. సో చూసారు కదా మరి ధ్రువసత్వం అంటే ఏంటిది, అదేవిధంగా ధ్రువసత్వం అంటే ఏంటి, ఒక అయస్కాంతానికి ఉన్నటువంటి ఆకర్షణ లేదా వికర్షణ కలిగినటువంటి ఉన్న ధర్మాన్ని ఏమన్నాము, ధ్రువసత్వము. M/L. మరి అయస్కాంత భ్రామకం అంటే ఏంది, అయస్కాంత ధ్రువసత్వము మరియు అయస్కాంతం యొక్క మొత్తం పొడవుల లబ్ధాన్నే అయస్కాంత భ్రామకం అంటున్నాము. దీన్ని క్యాపిటల్ M తో సూచిస్తున్నాము. అయస్కాంత అభివాహం అంటే ఏంది, నిర్దిష్ట లేదా ప్రమాణ వైశాల్యం గుండా పోవు మొత్తం అయస్కాంత బలరేఖల సంఖ్యనే అయస్కాంత అభివాహం అంటారు. నెక్స్ట్ అయస్కాంత క్షేత్రం అంటే ఒక అయస్కాంత బలరేఖలు ఎంత మేరకు ఆవరించి ఉన్నాయో లేదా ఎంత మేరకు దాని ప్రభావం ఉందో తెలిపేదే అయస్కాంత క్షేత్రం E అని అంటాము. అయస్కాంత ప్రేరణ అంటే ఏంది, π/A అంటే ప్రమాణ వైశాల్యం గుండా పోవు లేదా ప్రయాణించు అయస్కాంత అభివాహంనే అయస్కాంత ప్రేరణ అంటారు. నేను మళ్ళీ ప్రమాణాలు చెప్తలేను. సో నెక్స్ట్ అయస్కాంత క్షేత్ర తీవ్రత అంటే ఏంది, అయస్కాంత బలరేఖలు ఎంత మేరకు ఎంత తీవ్రతతో ఉన్నాయో తెలిపేదే అయస్కాంత క్షేత్ర తీవ్రత తెలియజేస్తుంది, క్యాపిటల్ H. అయస్కాంతీకరణం అంటే ఏంది, నిర్దిష్ట లేదా ప్రమాణ ఘనపరిమాణం వద్ద ఉన్నటువంటి అయస్కాంత భ్రామకాన్ని లేదా నికర అయస్కాంత భ్రామకాన్ని ఏమంటాము, అయస్కాంతీకరణం లేదా అయస్కాంతీకరణ తీవ్రత
క్యాపిటల్ ఐతో సూచిస్తాము. ఓకేనా. సో ఈ విధంగా ధ్రువసత్వము, అయస్కాంత భ్రామకము, అయస్కాంత ఈ వీటి టాపిక్లు మరియు వాటి యొక్క ప్రమాణాలు. ఓకేనా. సో మనము విద్యుత్ కూలుంబ్ విలోమ వర్గ నియమం తెలుసుకున్నాం కదా. సో అదేవిధంగా అయస్కాంత కూలుంబ్ విలోమ వర్గ నియమం కూడా ఉంటుంది. ఏంటిది? అయస్కాంత కూలుంబ్ విలోమ వర్గ నియమం ఉంటుంది. అది మనకంత పెద్ద టాపిక్ ఏం లేదు, కానీ ఒకసారి సూత్రం చూద్దాం. అయస్కాంత కూలుంబ్ విలోమ వర్గ నియమం F = μ0/4π m1 m2/r². సో ఈ m1 m2 అంటే ఏంటంటే అయస్కాంతాల యొక్క ధ్రువసత్వం అని చెప్పుకున్నాం కదా. m1 m2 ఇప్పుడు చూడండి, ఇగో నార్త్ సౌత్ రెండు అయస్కాంతాలు ఎంత r దూరంలో వేరు చేయబడ్డాయి. వీటి మధ్య ఉన్నటువంటి బలం ఏంది? F అనుకోండి. వీటి మధ్యలో పనిచేసే బలం ఏంది? F. సో ఈ ఒకటవ దండాయస్కాంతం యొక్క ధ్రువసత్వం ఏంది? m1. రెండవ ధ్రువసత్వం అనేది m2. సో మనకు కూలుంబ్ విలోమ వర్గాన్ని నుండి ఏమని చెప్తారంటే, రెండు దండాయస్కాంతాల మధ్య పనిచేసే బలం F అనేది ఎట్లుంటుందంటే వాటి వాటి యొక్క ధ్రువసత్వాల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. m1 m2లకు అనులోమానుపాతంలో ఉంటుంది. వాటి మధ్య దూరం వర్గానికి ఎట్లుంటుంది? విలోమానుపాతంలో ఉంటుంది. F = 1/r². సో అప్పుడు ఈ రెండింటి నుంచి LHS = RHS రాసుకున్నట్టయితే F = μ/1/4πε రాసుకోవచ్చు, లేకపోతే 1/μ0/4π m1 m2/r². సో ఈ విధంగా ఏంటిది విద్యుత్ కూలుంబ్ అయస్కాంత కూలుంబ్ విలోమ వర్గ నియమం F = ఈ సూత్రం అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మనకి ఇదేం అడగడు క్వశ్చన్, కానీ మనకు దాని యొక్క సూత్రం మనం తెలిసి పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఇది నెక్స్ట్. అదేవిధంగా ఇంకొక 3 మనకు చిన్నగా ఉన్నాయి, అవి చూద్దాం. ససెప్టిబిలిటీ అంటే ఏంది? పెర్మిటిబిలిటీ, ససెప్టబిలిటీ అంటే xi తో సూచిస్తాం. ఇది xi తో సూచిస్తాం. ఇది 1/h. అదేవిధంగా పెర్మిటిబిలిటీ. సో పెర్మిటిబిలిటీ μ = b/h. సో ససెప్టబిలిటీ అంటే ఏంటి? అయస్కాంత క్షేత్రం యొక్క విలోమాన్ని అయస్కాంత క్షేత్ర తీవ్రత యొక్క విలోమాన్ని ఏమంటారంటే ససెప్టబిలిటీ. అయస్కాంత క్షేత్ర తీవ్రత అంటే ఏంటి? h. దాని యొక్క విలోమం ఏమైతే 1/h. సో దాన్ని ఏమంటాము? ససెప్టిబిలిటీ అంటారు. అదేవిధంగా పెర్మిటిబిలిటీ అంటే ఏంటంటే, సో బి అంటే ఏంటి? అయస్కాంత ప్రేరణ మరియు అయస్కాంత క్షేత్ర తీవ్రత మధ్య గల నిష్పత్తిని ఏమంటాము? ససెప్టిబిలిటీ అని అంటాము. సో ఇది ససెప్టిబిలిటీ మరియు పెర్మిటిబిలిటీ. ఓకేనా. సో ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. మరియు మనకు ఇంకా ఎట్లా అడుగుతుంది అంటే, అయస్కాంత రేఖలు అవిచ్ఛిన్న సంవృత లూప్లను ఏర్పరుస్తాయి ఎందుకు అంటే, ఎందుకు ఏర్పరుస్తాయి అంటే చూడండి, అయస్కాంత రేఖలు అవిచ్ఛిన్న సంవృత లూప్లను ఏర్పరుస్తాయి ఎందుకు అంటే, ఎందుకు ఏర్పరుస్తాయి అంటే అయస్కాంతానికి ఒకే ఉత్తర ధ్రువం ఒకే దక్షిణ ధ్రువాలు ఉంటాయి కాబట్టి అయస్కాంత బల రేఖలు సంవృత లూప్లను ఏర్పరుస్తాయని చెప్పొచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అయస్కాంతాన్ని 2 ముక్కలు చేస్తే ఇది ఏమవుతుంది? లంబంగా ముక్కలు చేసినా ఇదొక నార్త్ సౌత్ అవుతుంది, ఇది నార్త్ అవుతుంది. సో అక్షరేఖ పరంగా దీన్ని విడుదల చేసినా ఇదొక నార్త్ సౌత్ అవుతుంది, ఇదొక నార్త్ సౌత్ అనేది అవుతుంది. అంటే నువ్వు ఎన్ని ముక్కలు చేస్తే అన్ని ఒకే అయస్కాంతానికి ఒకే నార్త్ సౌత్ ఉంటుంది. అందు గురించి అయస్కాంత బలరేఖలు సంవృత లూప్ను ఏర్పరుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, సో ఎందుకంటే అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువంకు వక్రంగా అయస్కాంత బలరేఖలు ఉంటాయి. దీన్ని పరావలయంగా అని అంటారు. పరావలయంగా ఉంటాయి. సో మళ్ళీ సౌత్ నుంచి మళ్ళీ నార్త్ అనేది ఇలా ఏర్పరుస్తాయి కాబట్టి లూప్లు అంటే ఇవి యొక్క ఉచ్చులను ఏర్పరుస్తాయి. ఎందుకంటే అదేవిధంగా అంటే దండాయస్కాంతం బయట నార్త్ టు సౌత్ అనేది వక్రాలను పోలుంటాయి. నార్త్ నుంచి సౌత్ అనేది వెళ్తాయి, అదేవిధంగా సౌత్ నుంచి నార్త్ అనేది పోవడం జరుగుతుంది. కానీ దండాయస్కాంతం లోపల సౌత్ టు నార్త్, ఎటు దండాయస్కాంతం లోపల ఎట్లుంటుంది? సౌత్ టు నార్త్ అంటే దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువం వైపు ఒక సరళరేఖ మార్గంలో
లోపల ప్రవహిస్తున్నాం కాబట్టి ఏంటిది ఏమంటారు అయస్కాంత రేఖలు అవిచ్ఛిన్న సమృత లూపులను ఎందుకు ఏర్పరుస్తాయి అంటే ఉచ్చులను ఎందుకు ఏర్పరుస్తాయి అంటే అయస్కాంత బల రేఖలు అనేటి అయస్కాంత క్షేత్రంలో ఉత్తర ధ్రువం బయట వైపులో దండాయస్కాంతం యొక్క బయట వైపుకు ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువంకు పోతాయి, దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువంకు పోతాయి. అదేవిధంగా దండాయస్కాంతం లోపల దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువంకు పోతాయి కాబట్టి అయస్కాంత క్షేత్రంలో అయస్కాంత బలరేఖలు అవిచ్ఛిన్న సమృత లూపులను ఏర్పరుస్తాయి. ఈ విధంగా మనము ఆన్సర్ చెప్పవచ్చు. ఓకేనా? అదే విధంగా భూమి ధృవాల వద్ద అయస్కాంత సూది ఏమిస్తుంది? భూమి ధృవాల వద్ద అయస్కాంత సూది ఏమిస్తుంది అని అడగడం జరుగుతుంది. సో భూమి ధృవాలు అంటే మనము ఒక భూమి ఒక సహజ అయస్కాంతం చూస్తున్నాం కదా. సో భూమి ధృవాల వద్ద అయస్కాంత సూది అంటే ఏం లేదమ్మా, మనకు కంపాస్ సూచి అని అంటాం కదా, కంపాస్ సూచి. సో మనం ఇంట్లో మనం చూసుకోవాలన్నా మన మొబైల్లో కూడా నార్త్ సౌత్ ఇట్లా చూపిస్తున్నట్టయితే మనకు ఉత్తర దక్షిణ ధృవాలు తెలుస్తుంది కదా. సో అయస్కాంత సూచిని కంపాస్ సూచి అని కూడా అంటారు. సో ఈ కంపాస్ సూచిని భూమి ధృవాల వద్ద తీసుకుపోతే ఏమవుతుంది అని అడగడం జరుగుతుంది. మరి భూమి ధృవాల వద్ద ఎట్లుంటుందంటే భూమి ధృవాల వద్ద భూమి క్షేత్రము అంటే భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ఖచ్చితంగా ఎట్లుంటుందంటే నిలువుగా ఉంటుంది. భూమి ధృవాల వద్ద అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా భూమి తీసుకున్నట్టయితే ఈ భూమి ధృవాల వద్దకు మనం అయస్కాంత సూచిని తీసుకుపోతే ఏమిస్తుందంటే భూమి ధృవాల వద్ద భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ఖచ్చితంగా ఎట్లుంటుంది, నిలువుగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ అయస్కాంత సూచి లేదా అయస్కాంత సూది లేదా ఈ కంపాస్ సూచి ఏమవుతుందంటే క్షితిజ సమాంతరంతో స్వేచ్ఛగా వేలాడుతుంది. అంటే అక్కడ ఏ దిశ అయినా సూచించవచ్చు. అయస్కాంత సూచి ఏమవుతుంది అక్కడ క్షితిజ సమాంతరంతో కంపాస్ సూచి క్షితిజ సమాంతర తలంలో స్వేచ్ఛగా తిరుగుతుంది. సో క్షితిజ సమాంతరం ఏమవుతుంది స్వేచ్ఛగా తిరుగుతుంది కాబట్టి అది ఏ దిక్కునైనా సూచించవచ్చు. ఓకేనా? సో అంటే ఏం చేస్తుంది కంపాస్ సూచి ఏమవుతుంది అంటే స్వేచ్ఛగా తిరుగుతుంది, అక్కడ ఏ దిశ అయినా సూచించవచ్చును అని చెప్పవచ్చు. సో ఈ రకంగా కూడా క్వశ్చన్ అడుగుతారు. ఏంటి అయస్కాంత సూచి మాపని భూమి యొక్క ధృవాల వద్ద తీసుకుపోతే అయస్కాంత సూచిని ఏ దిశను సూచిస్తుంది అంటే అది ఏ దిశ అయినా సూచించవచ్చు. ఎందుకంటే అది క్షితిజ సమాంతరంతో స్వేచ్ఛగా తిరుగుతుంది అని మనము చెప్పవచ్చు. ఎందుకంటే ఆడ భూమి యొక్క అయస్కాంత క్షేత్రం అనేది ఎట్లా ఉంటుంది నిలువుగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉంటుందని మనం చెప్పవచ్చు. ఓకేనా? మళ్ళీ ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు అయస్కాంత దిక్పాతము అంటే ఏమిటి? అయస్కాంత దిక్పాతం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అయస్కాంత దిక్పాతం అంటే మనం ఒక ఫస్ట్ పటం చూద్దాం. అయస్కాంత దిక్పాతం అంటే క్యాపిటల్ డి తో సూచిస్తాము. సో నిజ భౌగోళిక ఉత్తర ధ్రువము అంటే ఏంటి అంటే భూమి ఒక అయస్కాంతం కదా, భూమి యొక్క ఉత్తర ధ్రువం అంటే భూమి యొక్క నిజ భౌగోళిక ఉత్తర ధ్రువానికి అదేవిధంగా మరియు నిజ భౌగోళిక ఉత్తర ధ్రువానికి చూడండి నిజ భౌగోళిక ఉత్తర ధ్రువానికి కంపాస్ సూచి యొక్క ఉత్తర ధ్రువానికి మధ్య గల కోణంనే ఏమంటున్నామంటే దిక్పాతము అంటున్నాము. దిక్పాతం అంటే ఎప్పుడు చూడండి భూమి యొక్క ఉత్తర ధ్రువం ఈ విధంగా ఉంది, కంపాస్ సూచి యొక్క ఉత్తర ధ్రువము ఉంది. సో నార్త్ రెండు ఏం చేస్తాయి రెండు అవి సజాతి ఆవేశాలు. సో ఆ సజాతి ఆవేశాలు ఏమైతే కొంచెం వికర్షించుకుంటాయి కాబట్టి ఈ విధంగా ఉంటుంది. సో అప్పుడు ఈ మధ్యలో ఏమైతుంది కొంత కోణం ఏర్పడుతుంది. ఆ కోణాన్ని అయస్కాంత దిక్పాత కోణం క్యాపిటల్ డి తో సూచిస్తాము. అంటే
నిజ భౌగోళిక ఉత్తర ధ్రువానికి కంపాస్ సూచి యొక్క ఉత్తర ధ్రువానికి మధ్య గల కోణాన్ని ఏమంటున్నాము అయస్కాంత దిక్పాతము అని అంటారు. ఏమంటారు? అయస్కాంత దిక్పాతం అని అంటారు. ఓకేనా? క్లియర్? సో అయస్కాంత దిక్పథం అంటే అర్థమైంది కదా, అంటే భూమి యొక్క ఉత్తర ధ్రువానికి మరియు కంపాస్ సూచి యొక్క ఉత్తర ధ్రువానికి అనొచ్చు, లేదా నిజ భౌగోళిక ఉత్తర ధ్రువానికి లేదా కంపాస్ సూచి యొక్క ఉత్తర ధ్రువానికి మధ్య గల కోణాన్ని ఏమంటాము అయస్కాంత దిక్పాతము అని అంటారు. ఓకే, క్లియర్? సో ఈ విధంగా మనం ఈరోజు క్లాస్లో ఏంటి ధ్రువసత్వం అంటే ఏంది, అయస్కాంత భ్రామకం అంటే ఏంది, అయస్కాంత క్షేత్రం అంటే ఏంది, అయస్కాంత క్షేత్రత తీవ్రత అంటే ఏంది, అయస్కాంత ప్రేరణ అంటే ఏంది, అయస్కాంతీకరణం అంటే ఏంది, సో వీటన్నిటి గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా ఏంది అయస్కాంత దిక్పాతం అంటే కూడా తెలుసుకున్నాం. సో ఇవన్నీ టాపిక్లు కంపల్సరీ వెరీ వెరీ ఇంపార్టెంట్, 2 మార్క్స్ కింద కూడా చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్స్. ఓకేనా? సో వాటి ప్రమాణాలు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో ఏంటిది ప్రవణత లేదా అవపాత కోణం అంటే ఏంటిది, మన రిటెంటివిటీ కోవర్సిటివిటీ అనే టాపిక్లోనే వాటి గురించి మనం రేపటి క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.